జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నీ కోరిక తీరే ఒక గొప్ప రోజును తీసుకొచ్చేశాను. ఎవరితో చెప్పకుండా కేవలం నువ్వు మాత్రమే విను. ఈ దుర్గమ్మ వాగ్దానాన్ని అస్సలు వదులుకోకు. ఇప్పుడే విన్నావంటే నీ జీవితాన్ని మారుస్తాను. ఏ మాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నీ జీవితాన్ని మార్చడానికి నేను విజయవాడ నుండి నీకోసంగా తరలి వస్తున్నాను. నీతో ఒక రహస్యాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఒంటరిగా విను. దుర్గమ్మ నీతో మాట్లాడాలి. రేపు రాత్రిలోగా ఈ దుర్గమ్మ సందేశాన్ని విన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఇదిగో ఈరోజు నీ ముందుకు వచ్చాను కదా, ఎవ్వరికీ చెప్పకు. అసలు ఎవరికి కూడా తెలియనివ్వకు. ఎందుకంటే అమ్మ నీకోసమే చెబుతుంది. దుర్గమ్మ నీకు ఒక మాట చెబుతుంది అంటే దానికి తిరిగే ఉండదు. వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. నీ దశ తిరిగిపోయే ఒక మాట చెబుతాను. ఏ దిశని తిరిగి చూసినా సరే మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా. నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు విసుగు చెందేలా, కృంగిపోయేలా నిన్ను చుట్టుముట్టి చిక్కులు అన్నీ కూడా నిన్ను ఊపిరాడనివ్వడం లేదు కదా. కాపాడేందుకు ఎవ్వరూ లేరు అని ఈ అమ్మని నువ్వు ప్రార్థించావు, అవునా? అందుకే పరుగు పరుగున నీకోసమే ఈరోజు వచ్చాను. అంతేకాదు, ఇకపై నీ జీవితంలో ఎలాంటి చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం కూడా చెబుతాను, విను. ఎవ్వరికీ చెప్పనివ్వకు, ఒంటరిగా విను అని చెప్పాను కదా. నేను చెప్పేది ఎవ్వరితో కూడా నువ్వు పంచుకోవాల్సిన అవసరం లేదు. దుర్గమ్మను అనుసరించి ముందుకు వెళ్ళు చాలు. అన్నీ కూడా మారుతాయి. మనసు పెట్టి వినమ్మా. ఎవ్వరి దగ్గర మోసపోవద్దు, అవమానపడకు. అన్ని సమస్యలకు పరిష్కారం దుర్గమ్మని నేను చూపుతాను కదా. నీకు మంచి సలహాను నేను అందిస్తాను. అదృష్టాన్ని చూపెడతాను. మంచి దారిని అందిస్తాను. నువ్వు ఏదైతే ఆశపడ్డావో అది నీకు దొరకాలి అంటే కాస్త కష్టపడాలి. కానీ ఓటములు మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి. భయపడి నువ్వు చేసే పని దాని నుంచి వెనకడుగు వేయకు. అలా వెనక్కి తిరుగుదామా అని నీ మనసుకి అనిపించినా నువ్వు అస్సలు వెనకడుగు వేయకు. నీ జీవితంలో మార్పు రావాలి అంటే కొన్నిటిని ఓర్చుకోవాలి, కొన్నిటిని దాటాలి, కొన్నిటిని ఎదుర్కోవాలి. అప్పుడే నువ్వు అనుకున్నది నీ చేతికి అందుతుంది. విజయాన్ని నువ్వు తప్పకుండా అందుకుంటావు. కష్టాలను మోసాలను చూసి నీ జీవితంలో ఇక నుంచి నీకు మంచి కాలమే లేదు, అదృష్టమే రాదు, నా జీవితం ఇక ఇంతే అని ఎందుకు నువ్వు నిరుత్సాహపడుతున్నావు చెప్పు? నీకు మంచి కాలం ఆరంభమైంది. దుర్గమ్మే తీసుకువస్తుంది. అన్నిటినీ దాటుకుని తొక్కుకొని నిలబడితేనే కదా జీవితం అంటే. అమ్మ కష్టాలను, బాధలను, మోసాలను, అవమానాలను, ఓటములను అన్నిటినీ దాటాలమ్మా. అప్పుడే నీకు విజయం వస్తుంది. కష్టంతో దుఃఖం మాత్రమే నీ జీవితంలో ఉండవు. కష్టం మాత్రమే ఉండకూడదు కదా, దుఃఖమే ఉండకూడదు కదా. ఒట్టి సంతోషమే ఉండాలి అంటే అది కూడా సాధ్యం కాదు. ఇక నుంచి అంతులేని ఆనందం నీకు రావాలి అంటే ఈ కష్టం దుఃఖం అనుభవించే తీరాలి. ఆ తరువాతే అంతులేని ఆనందం నీ జీవితంలో చేరుతుంది. నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావు. నువ్వు గెలవాలి, నీకు విజయం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీ వల్ల ఏదైతే కాదు అన్నారో వాళ్ల ముందు నువ్వు చేయాల్సింది చేసి చూపించాలి. దాన్ని చేసి గెలవాలి. ఇలాంటి విషయాలు మాత్రం ఇకపై నీ జీవితంలో జరుగుతాయి. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి
ఒప్పుకోని వాళ్ళు, ఓర్చుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు అనుకునేది అస్సలు జరగదు. నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఎదగడం ఖచ్చితంగా జరుగుతుంది. నిన్ను దిగజార్చాలి అని చూసిన వాళ్ళు కళ్ళు బయర్లు కమ్మేలా నేను చేస్తాను. ఆశ్చర్యంతో చూస్తారు. అయ్యో వీళ్ళు కింద దిగలేదే అని నోరెళ్ళబెడతారు. నీ పక్కన ఉన్నది ఎవరు? నీ పక్కన ఉన్నది ఈ కనకదుర్గమ్మ. అమ్మే నీకు తోడు ఉండగా ఇలాంటి శాపనార్థాలు, ఇలాంటి వాళ్ళ దుష్టశక్తులు, చెడు కన్నులు ఇవి ఏవి కూడా నీ నీడని కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే ఈ దుర్గమ్మ అన్నిటినీ ఎవరి వాళ్ళకి తిప్పికొట్టేస్తాను. నీకు అందనంత దూరంలో చెడుని ఉంచుతాను. భయపడకు. మంచిని మాత్రమే నీ చుట్టూ ఉంచుతాను. సరేనా? నువ్వు చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయని తెలుసుకో. నీ కోపాన్ని అదుపులో ఉంచుకో. మౌనంగా ఉండాలి. నీకు వచ్చే కోపం నిన్ను ఎంతకైనా సరే దిగజార్చేలా చేస్తుంది. అందుకే కోపాన్ని మాత్రం ఖచ్చితంగా అదుపులో పెట్టుకో. ఎవరైతే నిన్ను దిగజార్చాలని చూశారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టాలి అని చూశారో వాళ్ళకి నువ్వే దూరంగా ఉండు. వాళ్లే ఇక నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం వస్తుంది. నేను రప్పిస్తాను. వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి తెలుసుకొని నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను కదా. గొప్పగా నిన్ను మాట్లాడేలా చేస్తాను, ఎదిగేలా చేస్తాను. ఎవరైనా సరే నిన్ను గొప్పగా మాట్లాడినా, పొగిడినా వెంటనే పొంగిపోకు. అర్థమవుతుందా? నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోకు. నీ జీవితం ఎప్పుడు ఇలానే ఆగిపోదు కదా, మారుతుంది. అన్నీ సర్దుమనుగవుతాయి. అందరూ ఒకేలా ఉండరు అన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే నిన్ను అవమానించారో, నిన్ను కిందకి దిగజార్చాలని చూస్తూ ఉన్నారో ఇక వాళ్ళందరూ కూడా నిన్ను కొత్తగా చూస్తారు. వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. దానికైన సందర్భం కూడా అతి త్వరలోనే వస్తుంది. సరేనా? నీకు బాధ అనిపించినా, అవమానం అనిపించినా కన్నీరు మాత్రం బయటికి రానివ్వకు. ఒక్కసారి దుర్గమ్మని తలుచుకో. ఎలా ఎదగాలి అని ఆలోచించు. శ్రమించు, కష్టపడు, చెమట చిందించు. ఓటమి వచ్చిన ధైర్యంగా ఎదుర్కో. గెలిచినప్పుడు అనుకువగా ఉండు. ఈ దుర్గమ్మ మాటని నువ్వు ఖచ్చితంగా పాటించే తీరాలి. గుర్తుపెట్టుకోవాల్సిన మాట, నీ జీవితంలో బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా అస్సలు ఉండవు. సంతోషంగా ఉండు. అన్నీ కూడా పటాపంచలైపోతాయి. నేనున్నాను కదా. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే శక్తి ఈ దుర్గమ్మ నీకు అందిస్తారు. ఇక నిన్ను ఎవ్వరూ తాకలేనంత ఎత్తులో నేను ఉంచబోతున్నాను. గాలిపటంలా పైకి ఎగరవేస్తాను. నీకు ఎవరు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరు నచ్చరో వాళ్ళకి దూరంగా ఉండు. అప్పుడే ప్రశాంతంగా ఉంటావు. నిజాయితీగా, ధైర్యంగా, నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరూ కూడా తాకలేరమ్మా. ఎలా జీవించాలి అని నిన్ను అందరూ కూడా ఒక ఉదాహరణగా తీసుకొని ముందుకు వెళ్తారు. ఎలా గెలవాలి అని నిన్ను చూసి నేర్చుకుంటారు. ఎలా అనుకువగా ఉండాలి, ఎలా మంచిగా ఆలోచించాలి, మంచిగా ఉండాలి అని నిన్ను చూసేది అనుకుంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ దుర్గమ్మను మొక్కిన వారు ఎప్పుడూ కూడా నిజాయితీ పరులే, నీతిగా ఉంటారు, ధర్మం వైపే ఉంటారు, మోసాలను సహించరు. అలానే మోసం చేయాలని అస్సలు అనుకోరు. అందుకే నువ్వు నా బిడ్డవయ్యావు. అవును, నువ్వు నన్ను మొక్కుతున్నందుకు కారణం ఇదే. నువ్వు నన్ను దర్శించాలనుకోవడంలో కారణం కూడా ఇదే. ఇదిగో ఈ దుర్గమ్మని నువ్వు కొలుస్తున్నావంటే ఇది నీ జీవితం మారబోతుంది. ఖచ్చితంగా నువ్వు ధర్మబద్ధంగానే ఆలోచించాలి. ఇతరులకి మంచిని తలవాలి. ఇతరులకి చెడు అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు.
ఇతరులు బాగుండాలి అనుకునే ఒక మంచి మనస్తత్వం ఉంటేనే ఈ దుర్గమ్మ పూర్తి ఆశీర్వాదం నీకు ఉంటుంది. అమ్మని పూజించగలవు. అందుకే నేను నిన్ను స్వీకరించాను. కాబట్టే ఈ విషయాలన్నీ కూడా నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇక నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా సంతోషంగా ఒకటి తర్వాత మరొకటి అన్నీ అందిస్తాను. ఎలాంటి ఆపద రాకుండా భద్రంగా కాపాడుతాను. నిన్ను ఆనందంగా ఉంచడం తల్లిగా నా బాధ్యతే కదా. ఇకపై అన్నీ కూడా నీకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చినట్లుగానే జరుగుతాయి. సంతోషంగా ముందుకు వెళ్ళు చాలు. దుర్గమ్మని నమ్మిన నీకు ఎప్పుడూ కూడా అన్నీ విజయాలే. నీ జీవితంలో నువ్వే నమ్మలేంత గొప్ప మార్పుని నేను అందిస్తాను. సంతోషంగా ఉండు. నన్నే తలుచుకుని నన్నే పూజిస్తున్న నీకు ఎప్పుడూ కూడా రక్షక కవచంలా నేనుంటాను. చెడు నిన్ను తాకలేనంత దూరంలో నిన్ను భద్రంగా ఉంచుతాను. మంచి మాత్రమే నీకు చేరుస్తాను. నీకు సరైనదే నీకు అందిస్తాను. ఇక నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ మనకి ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈరోజు అమ్మవారి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అని అయితే కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవాని.